హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై హోమ్ మై చాయిస్. నేను మీ సమత. ఈరోజు మన వీడియోలో ఒక టేస్టీ అండ్ క్రిస్పీ స్వీట్ స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను. సో చాలా టేస్ట్గా ఉంటుంది. దీని శక్కర్ పారే అని అంటారండి. ఇది మెయిన్గా దివాళీకి చేసుకుని ఒక స్వీట్ రెసిపీ. అంతేకాదు ఈవినింగ్ టీ టైమ్ స్నాక్కి కూడా చాలా బాగుంటుంది. సో చాలా సింపుల్ ప్రొసీజర్. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? సో దీనికోసం నేను 4 కప్పుల మైదాపిండి తీసుకుంటున్నాను. అలాగే 1 కప్పు షుగర్ అండ్ 1 కప్పు పాలు అండ్ 1 కప్పు నెయ్యి తీసుకుంటున్నాను. సో ఇవి 3 క్వాంటిటీ కూడా సేమ్ ఉండాలి. సో ఇక్కడ మీరు నెయ్యికి బదులుగా నూనె కూడా తీసుకోవచ్చు, బట్ నెయ్యి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. మైదా క్వాంటిటీ అనేది కొంచెం ఒకవేళ మీకు తక్కువ అనిపిస్తే తర్వాత మీరు అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవచ్చు. అండ్ దీంట్లోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సో చాలా తక్కువ సరిపోతుంది. ఇవేనండి మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు మనం రెసిపీ ఏ విధంగా చేయాలో చూద్దాము. స్టవ్ పైన ఒక మందపాటి గిన్నెను పెట్టుకుంటానండి. 1 కప్పు పాలు వేసుకుంటున్నాను, 1 కప్పు షుగర్ వేసుకుంటున్నాను. అలాగే దీంట్లోకి నెయ్యి కూడా వేసుకుంటున్నాను. సో ఈ షుగర్ కూడా దీంట్లో మొత్తం కరిగిపోవాలి. కరిగిపోయే వరకు ఈ విధంగా కలుపుతూ ఉండాలి. సో కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లారనివ్వాలండి. తర్వాత దీంట్లోకి మనం మైదా పిండి యాడ్ చేసుకోవాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసుకొని పాలు చల్లబడిన తర్వాతనే దీంట్లోకి మైదా పిండి వేసుకొని ముద్దలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. సో కలుపుకునేటప్పుడు దీంట్లోకి 1 స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. అలాగే చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇదంతా కూడా ముద్దలాగా అయ్యే విధంగా పిండిని మొత్తం కూడా కలిపేసుకోవాలి. సో దీన్ని ఒక 10 నుంచి 15 నిమిషాలు పక్కన పెట్టేసి ఉంచుదాము. సో ఈ లోపల ఇది ఏంటంటే బాగా గట్టి పడుతుంది. సో తర్వాత తీసి చూస్తే ఈ పిండి అనేది ముద్దలాగా గట్టిగా అవుతుందన్నమాట. సేమ్ చపాతీ ఏ విధంగా చేసుకుంటామో అలాగే రోలర్తో కాస్త మందంగా ఇలా చేసుకోవాలన్నమాట. సో కొంచెం మందంగా ఉంటే మనకి శక్కర్ పారే అనేది మందగా లావుగా చాలా చక్కగా వస్తాయండి. సో ఇలా కాస్త మందంగా ఉండే విధంగా చేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని నైఫ్తో లేదంటే పిజ్జా కట్టర్తో స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవడమే. ఈ శక్కర్ పారేలో స్వీట్కి బదులుగా బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతేకాదు మైదా పిండికి బదులుగా గోధుమ పిండిని కూడా వాడచ్చు. వీడియోలో చూపించినట్టుగా అన్నిటినీ చక్కగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. సో ఈ లోపల డీప్ ఫ్రైకి కడాయి పెట్టేసుకుందాము, ఆయిల్ వేసుకుందాము. సో వీటిని అన్నిటినీ కూడా ఆయిల్లో వేసేసి డీప్ ఫ్రై చేసుకుందాము. సో ఆయిల్ అనేది ఎక్కువగా వేడిగా ఉండొద్దండి. చాలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆ విధంగా చాలా తక్కువ వేడిలోనే వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. లైక్ బాదుషాలు కాలుస్తాం కదా డీప్ ఫ్రై చేసినప్పుడు. సో డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఆయిల్ అబ్జర్వ్ చేసుకోవడానికి నేను టిష్యూ పేపర్లో వేసుకుంటున్నాను. చాలా తక్కువ స్వీట్గా ఉంటుంది, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ 8-10 కంటైనర్లో దీంట్లో బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే 2 నుంచి 3 వారాల వరకు కూడా అదే టేస్టీతో చక్కగా ఉంటాయండి. చూసారు కదండి, చాలా తక్కువ టైంలో అయిపోతుంది, బట్ టేస్ట్ చాలా బాగుంటుంది. శక్కర్ పారే రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో తప్పకుండా వీడియోకి లైక్ చేయండి అండ్ అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దండి. నెక్స్ట్ టైం మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాము. ఇప్పటివరకు నమస్తే, థ్యాంక్ యూ.